రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలతో చర్చకు సిద్ధమన్నారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. 10 ఏళ్లలో రైతులకు బీఆర్ఎస్ చేసిందేంటో డేటాతో రావాలని హరీష్ రావుకు సవాల్ విసిరారు. 8 నెలల్లో రేవంత్ సర్కార్ చేసిందేంటో చెబుతామన్నారు కోదండరెడ్డి. 2018 నుంచి 6 ఏళ్లలో వ్యవసాయేతర భూములకు 25,676 కోట్లు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ దనన్నారు. మీరు ఎక్కడికైనా రండి, మీరు చెప్పిన ప్లేస్కు మేము వస్తాము లెక్కలతో యుక్తంగా. మీరు చేసిన నిర్వాహకం ఏంది, మేము చేసిన మంచి పని ఏంది, 6 మాసాలలో మేము చేసిన మంచి పని, మీరు 9.5 సంవత్సరాలు చేసిన మీ నిర్వాహకం. బ్యాంకుల విధానం ప్రకారంగా, రూల్స్ ప్రకారంగా 2 లక్షల పైన ఉన్నది, ఆ 10,000 ఉండని 20,000 ఉండని అది కడితే కానీ ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్ము రాదు. ఇంత కేటగరికల్గా మేము చెప్తా ఉంటే మీరు చేసిన నిర్వాహకాన్ని మర్చిపోయి రోజు అదే పనిగా ఇంకొక సమస్యనే లేదు మీకు. ప్రభుత్వాన్ని రోజు అమాయక రైతులను పట్టుకొని మీరు కన్ఫ్యూజన్ చేస్తున్నారు. ధరణిలో చేసిన ఉద్దారకం మీరు ఎంతమంది కుటుంబాలు రోడ్డున పడ్డారు ఇవాళ. అది రైతు గాడా? ఏమైనా మీ దగ్గర నిజంగానే ప్రతిపక్షంగా ఉండి మీ దగ్గర ఏమైనా నిజంగానే వాస్తవమైన కేసులు ఏమైనా మీ దగ్గరికి వస్తే, మీ ఆఫీస్కి వస్తే మీ బాధ్యత ఏమిటి? ఫినాన్స్ మినిస్టర్ గారి దగ్గరికో, ఇంకా లేకపోతే అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గరికో వెళ్ళి మీరు ఒక రిప్రజెంటేషన్ చేసి పలానా రైతుకు రాలేదు అని చెప్తే అప్పుడు ఆ మంత్రి గారు ఎంక్వైరీ చేపించి వాళ్ళకి న్యాయం చేస్తారు. ఇది చివరి సమాధానంగా మీరు చేసిన నిర్వాహకం లెక్కల ప్రకారంగా ఉంది. మీరిక ముందు రైతులను అన్యాయంగా, అకారణంగా మీరు చేసిన తప్పులు ఎన్నో ఉన్నాయి. ఆ తప్పులు, ధరణి తప్పులు రేపు బయటపడతాయి. ROR చట్టం వచ్చిన తర్వాత బయటపడతాయి అనే మాట మనవి చేస్తూ, మీరు ఇప్పటికైనా ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున మాట్లాడకండి, కానీ మీ పార్టీ విషయంలో పార్టీకి 4 ఓట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే